మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న చిత్రం గాడ్ ఆఫ్ వార్. ఈ గాడ్ ఆఫ్ వార్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియా వేదిక అయితే చర్చ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు చర్చ జరుగుతుందంటే ఈ గాడ్ ఆఫ్ వార్ టైటిల్ అనేది చేంజ్ చేశారంటూ ప్రచారం అయితే జరుగుతుంది. అలాగే గాడ్ ఆఫ్ వార్ టైటిల్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్లు కానీ సబ్స్క్రైబ్ అని కొంచెం తక్కువ వస్తున్నాయి. దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా గాడ్ ఆఫ్ వార్, ఫస్ట్ ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ అనేది త్రివిక్రమ్ గారు అయితే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతుందని కొన్ని రోజులు అయితే ప్రచారం జరిగింది. దాని తర్వాత ఎన్టీఆర్ గారికి అయితే ఫైనల్ చేశారు. ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ప్రెజెంట్ అయితే గాడ్ ఆఫ్ వార్ అయితే ఫిక్స్ అయినట్టయితే ప్రచారం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఎలాంటి డౌట్లు అయితే లేవు. ఇంకా గాడ్ ఆఫ్ వార్, ఈ గాడ్ ఆఫ్ వార్ ప్రెజెంట్ వార్తల్లోకి రావడానికి గల రీజన్ ఏంటంటే ఈ గాడ్ ఆఫ్ వార్ అనేది టైటిల్ అయితే చేంజ్ చేశారంటూ ప్రచారం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు చేంజ్ చేశారు అంటే రీసెంట్గా మన ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు అయితే టైటిల్ అయితే ఒకటి రిజిస్ట్రేషన్ అయితే చేయించారు ఫ్రెండ్స్. ఆ టైటిల్ వచ్చేసి సన్ముఖుడు అనే టైటిల్ అయితే నాగవంశీ గారు రిలీజ్ చేశారు. నాగవంశీ గారు తెలుసు కదా, త్రివిక్రమ్ గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీ టైటిల్ ఇదే సన్ముఖుడు అని అయితే ప్రచారం అయితే జరుగుతుంది. సన్ముఖుడు అనే టైటిల్ అయితే రిజిస్ట్రేషన్ చేశారు కదా. ఈ సన్ముఖుడు అంటే మీనింగ్ ఏంటంటే 6 ముఖాలు కలవాడు అని అర్థం ఫ్రెండ్స్. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇందులో ఎన్టీఆర్ గారికి ఒక పాత్రకి 6 ముఖాలు ఉంటాయా అని అయితే ఆశ్చర్యపోతున్నారు. అలాగే కొంతమంది అయితే ఇది 6 పాత్రల కలయికలో వస్తున్న మూవీ అని అయితే కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే ఇది ఓన్లీ కుమారస్వామి స్టోరీ అని అయితే కొంతమంది అంటున్నారు. కానీ ప్రజెంట్ సన్ముఖుడు టైటిల్ కానీ ఫిక్స్ అయితే టైటిల్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్. సన్ముఖుడు అంటే 6 ముఖాలు కలవాడు కాబట్టి 6 పాత్రలైనా మనం తీయొచ్చు, 6 ముఖాలు ఒక పర్సన్ కూడా తీయొచ్చు. కాబట్టి ఆ టైటిల్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే నాకు అనిపించింది. మీ ఫీలింగ్స్ మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ సన్ముఖుడు మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే పాన్ ఇండియా వైజ్గా కాకుండా పాన్ వరల్డ్ వైజ్గా తీర్చిదిద్దాలని అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రజెంట్ వారణాసి మూవీ ఉంది కదా, అలాగే AI-22, అలాగే డ్రాగన్, ఈ మూవీ అన్నిటిలో కూడా పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్లో అయితే ట్రై చేస్తున్నాయి. కాకపోతే ఎన్ని సక్సెస్ అవుతాయనే సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా వారణాసి అయితే సక్సెస్ అయితే సాధిస్తుంది. మిగతా డ్రాగన్ అలాగే రాక ఈ 2 మూవీస్ పరిస్థితి మనకు రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది. ఎందుకంటే పాన్ వరల్డ్ అంటే అంత చిన్న విషయం అయితే కాదు. ప్రజెంట్ అలాంటి పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే డైరెక్ట్గా ప్లాన్ అయితే చేస్తున్నారు. అది మన ఎన్టీఆర్ గారితో సన్ముఖుడు. ఈ సన్ముఖుడు స్టోరీ అనేది ఒక కుమారస్వామి స్టోరీ అనేది అయితే స్టార్టింగ్లో అయితే మన గాడ్ ఆఫ్ వార్కి అయితే ప్రచారం జరిగింది. ఇందులో కొన్ని చేంజెస్ చేసి దేవుడి భక్తితో పాటు మాస్ ఎలిమెంట్ని జోడించి పాన్ వరల్డ్గా తెరకెక్కించడానికి అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం. ఈ ఆదర్శ కుటుంబం మూవీ షూటింగ్లో అయితే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే బిజీలో ఉన్నారు. ప్రజెంట్ షూటింగ్ రన్నింగ్లో ఉన్నది. ఈ మూవీ దసరా కంప్లీట్ చేసుకొని మన విక్టరీ వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమా అయితే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ దసరా అయిపోయిన తర్వాత మన త్రివిక్రమ్ గారు అయితే ఎన్టీఆర్ కోసం గాడ్ ఆఫ్ వార్ కానీ లేక సన్ముఖుడు కానీ ఈ స్టోరీని స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసే పనులు అయితే ఉంటారు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ గారు అయితే ఈ డ్రాగన్ మూవీలో షూటింగ్లో అయితే ఆయన ఉండడం జరుగుతుంది. ఈ డ్రాగన్ మూవీ మన అనుకున్న టయానికి అయితే రిలీజ్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా జూన్ 2026లో అయితే రిలీజ్ అవుతుందని అయితే చెప్పారు గతంలోను. అదే టయానికి రిలీజ్ అయ్యి ఉంటే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు జూన్ నుంచే తన గాడ్ ఆఫ్ వార్ స్టోరీని అయితే పట్టాలపైకి ఎక్కించి షూటింగ్ అయితే మొదలు పెట్టేవాడు. కానీ ప్రజెంట్ డ్రాగన్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు. ఖచ్చితంగా అయితే పోస్ట్ పోన్ అయితే అవుతుంది. కాబట్టి ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మన ఎన్టీఆర్ గారు అయితే త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా అనేది స్టార్టింగ్ అయితే అవుతుంది. కాకపోతే ఈ డ్రాగన్ మూవీ అనేది ఒక పార్ట్ కింద వస్తుందా 2 పార్ట్ల కింద వస్తుందా అనేది ప్రజెంట్ సస్పెన్స్గా ఉంది. ఎలాంటి కూడా మనకి లీక్లు అయితే ఇవ్వట్లేదు. ప్రజెంట్ దగ్గరలో ఎన్టీఆర్ గారు బర్త్డే ఉంది కాబట్టి ఈ డ్రాగన్ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంటు అలాగే ట్రేజరు
అలాగే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రావడానికి అవకాశం ఉన్నాయి. అలాగే ఈ టైటిల్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత డ్రాగన్ ఒక పార్ట్ 2 పార్ట్ అనేది అయితే మనం సింపుల్గా అయితే అంచనా వేయొచ్చు. ఎందుకంటే ఇది ఒక్క పార్ట్లు తీసే మూవీయా లేక 2 పార్ట్ల కింద డివైడ్ చేసి తీస్తున్నారా మూవీనా అని అయితే మనం అంచనా వేయొచ్చు. అప్పటిదాకా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే మన ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వస్తున్న గాడ్ ఆఫ్ వార్, ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీకి అయితే ఎలాంటి షూటింగ్ అయితే ప్రారంభం అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ గాడ్ ఆఫ్ వార్ ఒక హిస్టారికల్ మైథాలజికల్ మూవీ అయితే అవుతుంది. కాకపోతే దానికి ఇంకా కొంచెం టైం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్టీఆర్ గారు చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈ డ్రాగన్ మూవీ కోసం ఎన్టీఆర్ గారు కంప్లీట్గా తన బాడీ స్ట్రక్చర్ని మేకవర్ని చేంజ్ చేశారు. కాబట్టి ఈ మూవీ ఇంకా మరింత లేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఈ డ్రాగన్ మూవీలోని మన ఎన్టీఆర్ గారు 2 పాత్రలు చేస్తున్నారని గతంలో చెప్పడం కూడా జరిగింది. ఒక పాత్ర వచ్చేసి మాఫియా డాన్గా, ఒక పాత్ర వచ్చేసి మన బ్రూస్లీ టైప్లో ఉండే ఒక కలరీ పయ్యొట్టు యుద్ధ కళ నేర్చుకున్న ఒక యువకుడు పాత్రలు అయితే నటించబోతున్నాడు. కాబట్టి ఈ రెండింటిని కంప్లీట్ చేయడానికి మన ఎన్టీఆర్ గారికి అయితే ఇంకా కొంచెం సమయం అయితే పడుతుంది. ప్రజెంట్ షూటింగ్ బ్రేక్లో ఉన్నది, ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయలేదు. షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది అయితే ఎన్టీఆర్ నీల్ మూవీ ఆగిపోయిందని, కొంతమంది మళ్ళీ రీషూట్ చేస్తున్నారని, కొంతమంది మళ్ళీ స్టోరీ మొత్తం మార్చారని కథలు అయితే చెప్తున్నారు. ఆ కథలకు అన్నిటికీ చెక్ పెడుతూ ఎన్టీఆర్ గారు పోస్టర్ అయితే మొన్న రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ తోటి మిగతా ఫ్యాన్స్ అలాగే ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళకి నోట్లోంచి అయితే మాట అయితే రావట్లేదు. ఎలాంటిది ఆగిపోవడం అయితే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డ్రాగన్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు మధ్యలో షూటింగ్ ఆపేస్తే వాళ్ళకి ఎంత నష్టం వస్తుందండి. ఆయన రవిశంకర్ కూడా గతంలో చెప్పారు, ఒక రోజుకి వచ్చేసి డ్రాగన్కి 2 కోట్లు ఖర్చు అవుతుంది అని. అలాంటప్పుడు ఈయన ఇంతవరకు షూటింగ్ చేసి మధ్యలో కంప్లీట్గా ఆపేస్తే ఒక 200-300 కోట్లు వాళ్ళకి లాస్ కదా. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కొంచెం టైం పడుతుంది. ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఒక సీన్ తర్వాత ఒక సీన్ అవుతూ ఉంటుంది. అంతేగాని సినిమా ఎక్కడ కూడా అవ్వదు. విలన్ మారినంత మాత్రం సినిమా ఆగదు, ఎవరు మారిన సినిమా అయితే ఆగదు. 100% డ్రాగన్ వస్తుంది. డ్రాగన్ ఒక పార్ట్ కింద వస్తుందా 2 పార్ట్ల కింద వస్తుందని మనకి May 10 అయితే తెలిసే అవకాశం అయితే ఉన్నది. ఈసారి ఎన్టీఆర్ బర్త్డే అయితే అదిరిపోద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే మన నందమూరి అభిమానుల కోసం అయితే ఆయన నెక్స్ట్ 3 ఫిలిమ్స్ డ్రాగన్, గాడ్ ఆఫ్ వార్, దేవరాటు ఈ 3 మూవీస్ గురించి అప్డేట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈసారి ఎన్టీఆర్ బర్త్డే అన్ని బర్త్డేలకంతా స్పెషల్ అయితే ఉంటుంది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే. ఎందుకంటే డ్రాగన్ నుంచి ఖచ్చితంగా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుంది. దేవరా 2 నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ ఒకటి వస్తుంది. అలాగే గాడ్ ఆఫ్ వార్ నుంచి కూడా టైటిల్ అనౌన్స్మెంట్ అయితే రావచ్చు. అది కూడా మనం చూద్దాం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం సన్ముఖుడు లేక గాడ్ ఆఫ్ వార్, ఈ 2 టైటిల్స్లో మీకు ఏ టైటిల్ నచ్చింది అనేది అయితే మన ఎన్టీఆర్ అభిమానులు అయితే ఇక్కడ ఒక కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్కి అయితే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్లు కానీ సబ్స్క్రైబ్ అని కొంచెం తక్కువ వస్తున్నాయి. దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.